సుమియోని యొక్క పేరేమిటి? లోకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనంలో సుమియోన్ అనే భక్తుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారిని తన చేతులలో చూసి మరి సమాధానంతో, నాదా నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. మరి యేసు ప్రభువారిని ఎప్పుడైతే చూశాడో మరి దేవుని స్తుతించాడు, సమాధానం వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్నటువంటి సుమియోను నీతిపరుడు, భక్తిపరుడు, మరి ఇశ్రాయేలీయుల కొరకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ప్రభు అయినటువంటి యేసును చూడక మునుపు నీవు మృతి పొందవు అని చెప్పినప్పుడు ప్రభు అయినటువంటి యేసు చూడడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవాలయంలోకి మరి యేసు తల్లి అయినటువంటి మరియా, యేసేపు, యేసు శిశువును తీసుకుని వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయనను సున్నతి చేయడానికి, 8వ దినాన సున్నతి చేయడానికి, దేవాలయంలో ప్రతిష్ఠించడానికి, తొలిచూలు పుట్టినటువంటి బిడ్డను తన యొక్క ధర్మశాస్త్ర విధి చొప్పున దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వారు వస్తూ బలిగా అర్పించడానికి గువ్వల జంటను, పావురపు పిల్లలను తీసుకుని వచ్చి దేవాలయంలో సుమియోన్ అనే యాజకుడైనటువంటి సుమియోన్ అనే భక్తుని యొక్క చేతిలో ఉంచినప్పుడు ఆ చేతులలో ఎత్తుకొని సుమియోను దేవుని స్తుతించాడు. దేవుని యొక్క సమాధానం ఆయనకు వచ్చినది. అంతవరకు ఆయనకు సమాధానం లేదు. నాదా నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు మరి ఈయన వెలుగు, ఇశ్రాయేలులకు మహిమ, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని దేవుని స్తుతించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉన్నది. మరి నిజమైన వెలుగును ఆయన చూశాడు. కాబట్టి యోహాను మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. యేసు ప్రభువు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఆయన యొక్క అన్యజనులకు మరి చీకట్లోనూ మరణఛాయ గల ప్రదేశంలోనూ నివసించే వారికి, భయంకరమైనటువంటి ఈ లోక అంధకారంలో నివసించే వారికి దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, మరి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, ప్రపంచానికి రక్షణ, వారందరికీ రక్షణ కలగజేయడానికి యేసు అంటే రక్షకుడు, పరిశుద్ధాత్ముడు, యేసు అనే పేరు పెట్టమని మరి తల్లిదండ్రులకు గర్భములో ఉండగానే వారికి బయలుపరిచాడు. కాబట్టి ఆ నామాన్ని వారు పెట్టడానికి దేవాలయానికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరేమిటి? మోషే కూడా అడిగాడు. ఇశ్రాయేలీయుల్ని వారందరినీ ఐగుప్తుల నుంచి విడిపించమన్నప్పుడు మరి మోషే అడిగాడు, దేవా నీ పేరేమిటి? వారు అడుగుతారు ఇశ్రాయేలీయులు, మరి వారికి ఏమని నీ పేరు చెప్పాలని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఐయామ్ ఫర్ ఎవర్ అని మోషేతో చెప్పినట్లుగా చూస్తున్నాం. దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా దేవుని చూసినటువంటి మోషేకు దేవుడు బయలుపరిచాడు. మరి నేను ఉన్నవాడను అనువాడనని బయలుపరిచాడు. ఒక్కొక్క సమయంలో యాకోబు కూడా దేవుణ్ణి మరి పేరు అడిగాడు. దేవుణ్ణి పేరు అడగక మునుపు యాకోబుని దేవుడు అడిగాడు, నీ పేరేమిటి అన్నాడు యాకోబు. అప్పుడు యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అనగా అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబు ఎవరిని మోసం చేశాడు? యాకోబు యొక్క మోసాన్ని గురించి ఆలోచన చేస్తే తన తండ్రి ఇస్సాకు మందదృష్టి గలవాడైనప్పుడు అతని యొక్క దీవెనలన్నీ పొందడానికి యాకోబు మోసం చేశాడు. గుడ్డివారిని మోసం చేశాడు. యాకోబు తర్వాత ఎవరిని మోసం చేశాడు?
అన్నను మోసం చేశాడు. అన్న ఎవరు? ఆయన ఎబ్రీ రాసిన పత్రికలో అన్న భ్రష్టుడు, వ్యభిచారి. కాబట్టి భ్రష్టుడైనటువంటి అన్నను మోసం చేశాడు, వ్యభిచారి అయినటువంటి అన్నను మోసం చేశాడు, గుడ్డివాడైనటువంటి తండ్రిని మోసం చేశాడు. మరి మూడవదిగా లాబాను అనగా మోసగాడు, జీతాన్ని మరి 20 సంవత్సరాలు 10 సార్లు జీతం మార్చాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉండకపోతే మరి ఆ యొక్క జీవితం పతనమయ్యేది. కాబట్టి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఆ యొక్క అరణ్యంలో ప్రభువును కలుసుకున్నాడు, దేవుని యొక్క దర్శనము చూశాడు, కళను చూశాడు, ఆకాశం నుంచి నిచ్చెన చూశాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. ఆ పైనుండి కొన నుండి దేవుడు మాట్లాడాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నీ దేవుడను. యొక్క మరి 4 ప్రక్కల తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు నీవు వ్యాపిస్తావు, దక్షిణ తట్టు వ్యాపిస్తావని. మరి అర్థం కాని పరిస్థితుల్లో అరణ్యంలో ఒక తలగడిన రాయిని తలగడగా చేసి పండుకొని అన్నటువంటి ఆ యొక్క యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు అతను లేచి నిద్రని తెలుసుకొని తన తలగడగా ఉన్నటువంటి తన జీవితం పడిపోయింది, అన్ని రకాలుగా పడిపోయినటువంటి జీవితాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది దేవుని యొక్క మందిరం కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని మరి దేవుణ్ణి స్తుతించి ఆ రాయి మీద నూనెను పెట్టి దేవుణ్ణి అడిగాడు, నేను వెళుతున్న మార్గంలో నీవు నాకు తోడయండి, తినడానికి ఆహారం, ధరించడానికి వస్త్రాలు నీవు ఇచ్చిన యెడల నేను నీకు ఈ యొక్క ప్రాంతంలో నీ కొరకు జీవిస్తాను, మందిరాన్ని కడతాను. మరి నా యొక్క మరి నువ్వు ఇచ్చే ప్రతి దానిలో కూడా దశంభాగం, నా సంపాదన ఆస్తి అంతట్లో కూడా సంపాదన ఇస్తాను, దానికి దశంభాగం చెల్లిస్తానని. ఏమీ లేనప్పుడు మరి యాకోబు ప్రయాణమయ్యాడు, మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా ధనాపేక్షకు వ్యతిరేకంగా పోరాడు యాకోబు. మరి పెనుయేలు అనగా మరి పోరాడాడు, దేవుని యొక్క ముఖాన్ని చూశాడు. మరి దేవుణ్ణి అడిగాడు, నీ పేరేమిటి అని అడిగాడు. నీ పేరేమిటి అడిగినప్పుడు దేవుని యొక్క ముఖాన్ని మరి ఆ యొక్క యాకోబు చూశాడు. కాబట్టి వెంటనే దేవుడు అన్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడావు కాబట్టి ఎందు నిమిత్తం నా పేరు అడిగేవారు కాబట్టి అందు నిమిత్తం నేను నిన్ను దేవుని యొక్క ముఖాన్ని చూచావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలుగా మార్చబడుతుందని తరతరాలకి మరి ఇశ్రాయేలు ఈరోజు కూడా మరి నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరేమిటి? హాగరు కూడా అడిగింది. హాగరు అడిగింది, మరి చూస్తున్న దేవుడు నీవే అంది. అందుకు గాను హాగరు యొక్క సంతానం మరి ఇస్మాయిల్ నుంచి 12 మంది రాజులు ఈరోజు కూడా వారు దేవునితో నిలబడి ఉన్నారు. కాబట్టి ఒక సమయంలో మనోహ అడిగాడు దేవుని పేరేంటని. మరి తన యొక్క భార్య దేవుని చూసింది, ఆమె వచ్చి మనోహతో చెప్పింది, పద వెళ్దామని ఇద్దరు కలిసి మరి వారు దేవుని దూతను చూశారు. దేవుని దూతకు మేక పిల్లను వధించి దేవుని దూతకు ఆహారం పెట్టారు. అప్పుడు మనోహ అడిగాడు, నీ పేరేమిటి అని అడిగాడు. నీ పేరేమిటి అడిగినప్పుడు దేవుని దూత అన్నాడు కదా, చెప్పశక్యము కానిది, వండర్ఫుల్ నేమ్. అది వివరించడానికి, దేవుని పేరుని వివరించడానికి ఎవరికి సాధ్యం కాలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరు చెప్పశక్యము కానిది. యోహాను కూడా ఒకనొక సమయంలో ప్రకటన 1:18 దేవుని పేరు అడిగాడు. అంతకుముందు యోహాను దేవుని యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడు. యోహాను మరి గెత్సెమనే తోటలో ఉన్నాడు. మరి ముగ్గురులో ఆయన కూడా ఉన్నాడు. యోహాను యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు మరియతో తల్లి అయినటువంటి మరియతో, యేసు ప్రభు వారు తల్లి అయినటువంటి మరియతో ఉన్నాడు. మరి మరియతో ఉన్నటువంటి యోహాను యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా చూశాడు. తర్వాత మరి ఒక్కొక్క సమయంలో యేసు ప్రభు వారిని అడిగాడు, నీ పేరేమిటంటే యేసు ప్రభు వారు చెప్పాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ
ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలోనని యోహానుతో దేవుడు తెలియపరిచినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరు ఒకనొక సమయంలో దావీదు కూడా అడిగాడు, నీ పేరు ఏమిటంటే, నేను ఆకాశంలో ఉన్నాను, భూమి మీద ఉన్నాను, మరి పాతాళంలో ఉన్నాను, పాతాళంలో పండుకున్నా సరే అక్కడ నేను ఉన్నాను, నువ్వు వేకూరెక్కలు కట్టుకొని సముద్రం యొక్క దిగంతములలో వచ్చినా సరే అక్కడ ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పేరు యెషయా కూడా అడిగాడు. యెషయా ఏమన్నాడు? మరి దేవుడు చెప్పాడు, మరి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని. ఈ విధంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పేరు తెలుసుకున్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. హోషేయ అడిగాడు, నీ పేరు ఏమిటంటే, నా పేరు యెహోవా అనే జ్ఞాపకార్థనామం యెహోవా అనే జ్ఞాపకార్థం అని. కాబట్టి మరి మేకా అడిగాడు, సమస్త జనములు తమ తమ దేవతల నామాన్ని స్మరించుకుంటూ నడుస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని స్మరించుకుని నడుస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన పేరు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అట్టి మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెక్. ఆయన పేరేంటో, ఆయన కుమారుని పేరేంటో నీకు తెలియదా అన్నాను. కాబట్టి ప్రభు యొక్క పేరు తెలుసుకోవటమే ఆశీర్వాదం, ప్రభు యొక్క శక్తిని పొందటమే ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ చేత ఆయన మీతో ఉన్నాడా, మీలో ఉన్నాడా, మీ మీద ఉన్నాడా, ఇలాంటి అనుభవాలు కలిగి జీవించడమే ఈ ప్రపంచంలో ఆశీర్వాదం. ఆయన సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఇన్ని అని చెప్పడానికి ఇన్ఫినిటివ్. ఆయన ఆల్ఫా ఒమేగా నేనే. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్ అంటే మరి ఆయన మరి ఈ లోకంలో భూమి మీదకి దిగి వచ్చాడు, నరవతారిగా మనుష్య రూపంలో జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, సర్వోన్నతుని శక్తి ద్వారా జన్మించాడు. ఆయన మాటకు విధేయులైన వారికి మరి దేవుని యొక్క మాటకు నీ మాట చొప్పున జరుగునుగా కానీ తను తాను తగ్గించుకున్నది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుని యొక్క కార్యం నిన్న నేడు రేపు యుగ యుగాలు సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న ఒకనొక సమయంలో నేను హైదరాబాద్ వచ్చిన సమయంలో నాకు నివాసం లేక మరి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఠాగూర్ ఆడిటోరియం వెనక నేను ఉండేవాడిని. రాత్రులు కూడా అక్కడే మరి నివాసం లేక అక్కడే గడుపుతున్న సమయంలో ఆ యొక్క అడవి శక్తి వచ్చి నా మీద మరి కూర్చునేది, నాకు ఊపిరాడేది కాదు. అలాంటి సమయంలో లోపల యేసు 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 అని లోపల నుండి ఒక శబ్దం నాకు తెలియకుండానే వచ్చేది. అప్పుడు ఆ అడవి శక్తి కొంచెం మళ్ళీ వదిలేది, మళ్ళీ గట్టిగా పట్టుకునే సమయంలో, ఊపిరాడిన సమయంలో లోపల ఉన్నటువంటి హార్ట్ బీటు యేసు 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 అని పదే అనడంలో ఆ అడవి శక్తి లేచిపోయాడు. మూడోసారి కూడా మళ్ళీ ఆ యొక్క గట్టిగా బిగుతుగా పట్టుకున్న సమయంలో యేసు 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 అనే ఆ శబ్దం రావడంతోనే ఆ అడవి శక్తి వదిలేలిపోయింది. అప్పుడు నేను ఇంట్లో నిద్రపోయిన దినాలు యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియం వెనక ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి యేసు శక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన భూమి మీదకి మరి నరవతారిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మరి సిమెయోను భక్తుడు చూస్తున్నాడు, నాదా మరి చిన్న పిల్లవాడిని చేతుల్లో తీసుకొని అత్యానందం మరి సమాధానం ఆయన దేవుని స్తుతిస్తూ, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం, యేసుంటే
సమాధానం. నీకు శత్రువులు ఎవరు ఉండరు. అపవాదైన సాతాను తప్ప, కనిపించని ఆత్మలు తప్ప కనిపించేవారు మరి ఎవరు ఉండరు. కాబట్టి సమాధానంతో నీవు నీ దాసుని పోనిస్తున్నావు. ఆయన ఎవరంటే అన్యజనులకు వెలుగు. మీరు యేసుప్రభు తన బిడ్డలతో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి మరి మరి సమాధానంతో మరి లోకములకు వెలుగై ఉన్నవారికి సమాధానం ఉంటుంది. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు మహిమ కలిగి జీవిస్తూ ఉంటారు. నీ ప్రజలైనటువంటి ఇప్పుడు ప్రజెంట్ దినాల్లో ఇశ్రాయేలు దేశానికి దేవుడు మరి ఆయన మహిమగా ఉన్నాడు. సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ. ప్రపంచమంతా ఈ యొక్క క్రిస్మస్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రపంచమంతా యేసుప్రభు వారు వచ్చింది ప్రపంచ ప్రజల కొరకు. ఆయన పుట్టినప్పుడు 8వ దినాన నుంచి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రారంభమైంది. ఆయన వెనక్కు ఒక 8 దినాలు వెళ్తే డిసెంబర్ 25వ తారీఖున ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు పుట్టక మునుపు క్రీస్తు పూర్వంగా ప్రపంచాన్ని పాత నిబంధన న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని ప్రపంచాన్ని 2 డివైడ్గా చేశాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. అలాంటి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయన దేవుడు అనడానికి ప్రపంచమంతా సేవిస్తున్నారు. ఆయన డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు అనడానికి మరి ఇదొక లేఖనం 2వ అధ్యాయం మరి 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భబంధ ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అని నామకరణం చేశారు. కాబట్టి అంతకుముందు యేసుప్రభు వారు చలికాలంలో పుట్టాడు. దూతలంతా కూడా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మరి మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి చలికాలంలో వారు చలికాచుకొని ఉండగా పుట్టాడు. అదొక నిదర్శనం. చలికాలంలో పుట్టాడు. మరి డిసెంబర్ 25వ తారీఖు పుట్టడానికి మరి ప్రపంచం మరి క్యాలెండర్ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆయన్ని సేవిస్తున్నారు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయనకు సిద్ధపరచబడిన వారే ఆయన యొక్క మహిమ మరి దాల్చుకుని ఎత్తబడతారు. కాబట్టి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే నీవు క్రొత్తగా జన్మించాలని. క్రొత్తగా జన్మించిన వారికి సమాధానం ఉంటుంది. క్రొత్తగా జన్మించిన వారు మాత్రమే దేవుని స్తుతిస్తారు. వారు జన్మించడమే కాదు, ఆయనతో పాటు ఆనందిస్తారు, ఎదుగుతారు, సంపూర్ణులు అవుతారు, అన్ని విషయాల్లో బలవంతులు అవుతారు. దేవుని కొరకు అన్ని రకాలుగా ఎదిగి దేవుని కొరకు స్తంభాలుగా ఎదగాలని ఆయన ప్రతి సంవత్సరం పుట్టడు. ఒక్కసారి పుట్టాడు. మనం పుట్టాలి. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయనలాగా ఆయన సమాధానాన్ని పొందడానికి, ఆయన యొక్క మరి దేవుని స్తుతించడానికి జన్మించాలి. ఆచారంగా కాకుండా, మరి అలవాటుగా కాకుండా, నిజమైనటువంటి అంధకారంలో వెలుగు ప్రకాశించునుగాకని సెలవిచ్చిన దేవుడే మరి మిమ్మల్ని కూడా మరి లోకంలో వెలుగువంతులుగా మరి దీపం వెలిగించి మంచం క్రింద పెట్టుకోకుండా అనేక మంది వెలిగివ్వాలంటే దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మాత్రమే, మీలో ఉన్నప్పుడు మాత్రమే, మీ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క సమాధానం, ఆనందం, సంతోషం మరి కలుగుతుందని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి మాటలు మరి దీవించి మీ అందరికీ క్రిస్మస్ అనగా అత్యానందభరితులై యేసు ప్రభు వారిని ఆరాధించారు. ఈ లోకంలో అన్యజనులు మరి జ్ఞానులు మరి వారు దేవునికి అర్పించారు. తన హృదయాల్లో ఉన్నటువంటి బంగారం, సాంబ్రాణి, బోలం లాంటి తమ జీవితాల్ని అర్పించి మరి యేసును చూసి అత్యానందభరితులైపోయి యేసు కొరకు ప్రపంచాన్ని మోసుకుని పోయారు. వారే జ్ఞానులు. ఈ లోకం జ్ఞానం కాదు, కానీ మరి దేవుని యొక్క దృష్టికి జ్ఞానవంతులు అవ్వాలంటే దేవుని యొక్క వెలుగు పొందాలి, దేవుని యొక్క మహిమ పొందాలి, దేవుని నుంచి వచ్చినటువంటి రక్షణ. మరి ఈ లోకంలో మూర్ఖులకు, ఈ తరమునకు వేరై
రక్షణ పొందుడని. యాకోబు ఆ విధంగా మూర్ఖులకు వేరై రక్షణ పొందాడు కాబట్టి మనుషులతోనూ దేవునితోనూ పోరాడి విన్నయ్యాడు. కాబట్టి పెనుయేలు అనగా దేవుని ముఖాన్ని చూశాడు. మరి ఆయన దేవుని కొరకు యథార్థంగాను దేవుని కొరకు వారు అనుసరించిన మార్గంలో వెళ్ళకుండా వారికి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి దేవుడు అన్నాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, అనగా అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాం పేరుని అబ్రహాముగా మార్చాడు, శారాయి పేరు శారాగా మార్చాడు. మరి అలాగే సౌలు పేరు పౌలుగా మార్చాడు. ఈ విధంగా బైబిల్లో అనేక మందిని పేర్లు మార్చినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని పేరు మార్చబడాలంటే నువ్వు ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన గురించి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఆయన పరిపూర్ణంగా మరి పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టే నేను ఆనందించు దేవుడినని. మరి ఈ లోకంలో ఎన్ని సంపాదించినా మరి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరి నిద్ర పోయే వరకు కూడా ఎన్నో ప్రయాసంతో పోగు చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడ, ఇవన్నీ సమస్తం వ్యర్థం. దేవునితో యొక్క సంబంధం, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ మీతో ఉండడం, పరిశుద్ధాత్మ మీలో ఉండటం, పరిశుద్ధాత్మ మీ మీద ఉండటం బట్టి దేవుడు ఆనందపడతాడు. అలాంటి దేవుడు ఆనందపడాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి. ప్రభు సన్నిధిలో మరి ఎన్ని దినాలైనా సరే కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందినప్పుడు మరి దేవుడు మరి అన్నీ ఈ లోకంలో శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, తృప్తి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. సమస్తం చేయగలిగిన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు. ఎన్నో చెప్పశక్యముగానటువంటి అద్భుతమైనటువంటి మరి ఊహించనటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు దేవుణ్ణి నిజమైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి శక్తిని మరి మోసపోకుండా భయంకరమైనటువంటి ఆ యొక్క రకరకాల దురాత్మలు, బ్రహ్మపరసాత్మ, వెలుగుతోత, మోసపరస్వాత్మ మరి ఎన్నో రకాలుగా మోసపోతున్నవేమో. దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? దేవుడు మాట్లాడడానికి నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు? దేవుని యొక్క స్వరం విన్నావా? దేవుని యొక్క నడిపింపు ఉందా? దేవుని యొక్క రక్తంతో కడగబడ్డావా? దేవుని యొక్క వాక్యంతో శుద్ధీకరణ జరిగిందా? దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ముద్రేశాడా? మరి దుష్టుడు ముట్టలేడు. కాబట్టి పౌలు అన్నాడు, నా శరీరంలో ఎన్నో పరిశుద్ధాత్మ ముద్రలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి దుష్టుడు ఆయనను ముట్టలేదు. కాబట్టి దేవుడి యొక్క మరి నీ జీవితంలో పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన లోకానికి ఎంతో తను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన ఈ లోకానికి మరి ఆయన అనేక మందిని దీవించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా ఆయన శక్తి పొందినటువంటి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. అనేక మందిని శాంతి స్వరూపులుగా, సమాధానం కలిగిన వారుగా మరి సిద్ధపరచండి అని చెప్పినప్పుడు ఈ లోకం అంతా కూడా వారి పోకల కొరకు, ధనాపేక్ష, మరి ఎన్నో వాటి కొరకు ప్రోగు చేసుకోవడానికి, పనికి వాళ్ళని వాటిని ప్రోగు చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ఒక్క దినం దేవుడు అన్నాడు, ఒక్క దినం గడిపితే దేవుని సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఈ దినాల్లో దేవునితో గడపడానికి సమయం వారికి లేదు. మరి నోవాహు వాడను తయారు చేసినట్టుగా మేము కూడా ఒక దేవుని యొక్క భక్తులు తయారు చేయడానికి, ప్రార్థనా వీరులను తయారు చేయడానికి, మరి దేవుని కొరకు సమూహాన్ని తయారు చేయడానికి దేవుడు కట్టించాడు. కానీ 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎవరో రాలేదో అలాగే కూడా దేవుని యొక్క నిజంగా దేవుని కొరకు అలవాటుగా రావటం కాదు, ఆచారంగా రావటం కాదు,
దేవుణ్ణి నిజంగా నిజదేవుణ్ణి నిజమైనటువంటి వెలుగు పొందితే నిజంగానే నువ్వు దేవుని యొక్క ఆనందము, మరి సంతోషము, సమాధానం కలిగి ఈ లోకంలో మరి సాక్షులుగా జీవిస్తావని, దేవుణ్ణి మహింపరచాలంటే దేవుని కొరకు సాక్షులుగా దేవుడు సిద్ధం చేయాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.